మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు మంత్రి సీతక్క. పోలీస్ అంటే రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ అన్నారు. పోలీసుల వల్లే ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు. వరంగల్ మామనూరు పోలీస్ శిక్షణా కేంద్రంలో జరిగిన మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క, ఎంపీ కడియం కావ్య. మహిళా కానిస్టేబుల్స్ ప్రజల పట్ల మానవత్వం చాటుకోవాలన్నారు ఎంపీ. 1148 మంది సివిల్ ఏఆర్ మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ 9 నెలల పాటు శిక్షణ పూర్తి చేస్తున్నారు. పోలీస్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, పోలీస్ అంటే ఒక బాధ్యత, సమాజ బాధ్యత, సమాజ రక్షణ బాధ్యత. పోలీస్ అంటే ఒక భరోసా ఈ సమాజానికి, ఆ ప్రాంత ప్రజలకు, రాష్ట్ర దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు కూడా పోలీస్ అంటే ఒక భరోసా. ఆ యొక్క అర్థాన్ని సార్థకత చేయడం కోసం ఈరోజు పోలీసు వ్యవస్థ ఈ సమాజంలో ఎన్నో కష్టాలు పడ్డ, కఠోరమైనటువంటి ట్రైనింగ్ పొందిన, అనేక కఠినమైనటువంటి భాషను ఎదుర్కొన్న, బయట నుంచి ఇబ్బందులు పడ్డా కూడా తాము నేర్చుకున్నటువంటి ట్రైనింగ్ను తమకున్నటువంటి ఒక గొప్ప లక్ష్యాన్ని పక్కదారి పోకుండా, ఒక్కొక్కసారి పొలిటికల్ లీడర్స్ కూడా ముఖం మీద ఎన్నో మాటలు అన్నా కూడా తలంచుకొని ఈరోజు తలెత్తుకునే విధంగా ఈ యొక్క వ్యవస్థ, ఒక్కొక్కసారి వాళ్ళ మాటలకు మనం తలంచినట్టుగా మనసులో బాధపడతాం. కానీ అంతిమంగా ఆ బాధపడేది కేవలం ఈ పోలీస్ వ్యవస్థ యొక్క పటిష్టతను పెంచడం కోసమే అని ఆ క్షణాన మీరు అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అంతిమంగా ఎప్పుడు కూడా ఈ సమాజం, ఈ రాష్ట్రం సుఖశాంతులతో ఉండాలన్నా, ప్రజలు శాంతియుతంగా భద్రతతో బతకాలన్నా ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మా సిస్టర్స్ అందరూ దాదాపుగా 1127 మంది సిస్టర్స్ ఈరోజు పోలీస్ డ్యూటీలోకి రావడం అనేది చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్గా నేను భావిస్తూ ఉన్నాను. పక్క గల్లీకి వెళ్ళాలంటేనే ఒక అబ్బాయిని తోడించి పంపే రోజులు మన సమాజంలో. అట్లాంటిది మేము పోలీసులం అవుతాము, మేము పోలీస్ శాఖలో పనిచేస్తాము అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు వారి కుటుంబ సభ్యులు దాన్ని ఆహ్వానించి వాళ్ళని గౌరవించి ఈ పోలీస్ ట్రైనింగ్కి పంపించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, వరంగల్ అంటేనే మహిళలకి ఎప్పుడు కూడా ఒక పెద్దపీట వేస్తుంది. ఈ 9 నెలలు మీరు ఎంత కఠోర శ్రమ దాన్ని ట్రైనింగ్ అయ్యారో, అదేవిధంగా ఈ ఎక్సర్సైజెస్ని మీరు వదలొద్దు. జీవితకాలం కూడా మీరు ఎంతే ఫిట్గా ఉండాలి మహిళలకు సంబంధించి. ఎందుకంటే మన మైండ్, బాడీ రెండు ఉంటాయి. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండింటిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని దాదాపు అందరూ కూడా చిన్న వయసులే కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. హెల్త్ని బాగా చూసుకోండి, మీ డ్యూటీస్ని మీరు ఫాలో అవ్వండి. టెక్నాలజీ పెరిగిన కొద్దీ మహిళల మీద జరిగే అఘాయిత్యాల రూపు మారుతుంది, కానీ అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. కాబట్టి ముఖ్యంగా మన ప్రిన్సిపల్ మేడం చెప్పినట్టు మీరు వయోవృద్ధుల మీద, పిల్లల మీద, ముఖ్యంగా మహిళల మీద మీరు